హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈ వీడియోలో నేను కొన్ని షార్ట్ స్టోరీస్ చెప్తాను. చిన్న కథలు ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇందులో ఫస్ట్ది వచ్చేసి గాడిదకి చదువు. ఒక దేశానికి ఒక పెద్ద మనిషి వచ్చి చేరాడు. తాను మహా విద్వాంసుడినని, ఎంత చదువురాని వారికైనా చదువు చెప్పగలనని ఆయన అడిగిన వారికల్లా చెప్పుకున్నాడు. కాలక్రమేణా ఆ వార్త ఆ దేశపు రాజుకి తెలిసింది. ఆయన ఈ విద్వాంసుణ్ణి తన కొలువుకు పిలిపించాడు. ఏమయ్యా, నువ్వు ఎటువంటి శృంఖలకైనా చదువు చెప్తావని నేను విన్నాను, నిజమేనా అని అడిగాడు. చిత్త మహాప్రభు, డబ్బిచ్చే దాత ఉండాలే కాని 10 ఏళ్లు గడువిస్తే గాడిద చేత కూడా వేద పాఠాలు చెప్పిస్తాను అన్నాడు విద్వాంసుడు. మా దివాణంలో ఒక గాడిద ఉంది. దాని చేత వేదం చెప్పించడానికి నువ్వు ఎంత తీసుకుంటావు అని అడిగాడు రాజు. 10 ఏళ్లు గడువివ్వండి, ఒక్క నెలకి 1000 వరహాల జీతం ఇవ్వండి అన్నాడు. 10 ఏళ్ల అనంతరం గాడిద వేదాలు వల్లించకపోతే నీ తల తీయిస్తాను, తెలిసిందా అన్నాడు రాజు. నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు. రాజు ఆ రోజునే విద్వాంసుణ్ణి 1000 వరహాల నెల జీతం కింద గాడిదకి ఉపాధ్యాయుడిగా నియమించాడు. ఇదంతా చూసిన ఆప్తుడొకడు విద్వాంసుడితో, ఇదేం పని, 100 ఏళ్లకు మాత్రం గాడిద వేద పాఠాలు చదువుతుందా? నీ ఆయుర్దాయం 10 ఏళ్లు కూడా దాటకుండా చేసుకున్నావే అని అడిగాడు. 10 ఏళ్లకు నేనే చస్తాన్ని ఎందుకు అనుకోవాలి? ఈ లోపల గాడిద చావకూడదా, రాజు చావకూడదా అని తన ఉపాయాన్ని అప్పుడు వెల్లడించాడు ఆ విద్వాంసుడు. ఇప్పుడు రెండో కథగా దురాశ దుఃఖానికి చేటు అనే స్టోరీ చెప్పుకుందాం. ఒక తోడేలు ఒక నక్కతో స్నేహం చేసుకున్నట్టే చేసుకుని ఆ నక్కపై పెత్తనం సాగించడం మొదలుపెట్టింది. తోడేలు బలమైనది కావడం చేత నక్కకు దాస్యం చేయక తప్పడం లేదు. తనకు తిండి దొరకనప్పుడల్లా తోడేలు, నాకు తిండి చూపిస్తావా, నిన్ను చంపి తినను అని నక్కని బెదిరించేది. అయితే నక్క యుక్తి గలది కనుక ఏదో ఒక మాయోపాయం చేసి తోడేలుకు తిండి చూపిస్తూ ఉండేది. ఒకనాడిలాగే తోడేలు నక్కతో, నాకు ఆకలి దహించుకుపోతుంది, వెంటనే ఎక్కడైనా తిండి దొరికే మార్గం చూపిస్తావా, లేకపోతే నిన్ను చంపి తినమంటావా అని అడిగింది. ఏలినవారు తొందరపడకండి, ఇవాళ ఉదయమే ఒక వ్యక్తి గొర్రెను కోసి దాని మాంసమంతా బాణలో దాచి ఉంచాడు. చీకటి పడగానే మనం వెళ్ళి తినవచ్చు అన్నది నక్క. ఆ ప్రకారమే చీకటి పడ్డాక నక్క, తోడేలు కలిసి ఆ గొర్రెను నరికిన వాడి ఇంటి వద్దకు వెళ్ళాయి. ఇంటి గోడలో చిన్న కంత ఉంది. దాని నుంచి దూరి రెండూ లోపల ప్రవేశించాయి. నక్క చెప్పినట్టే బాణలో మాంసం ఉంది. నక్క కొద్దిగా తిని, ఇక మనం పోదాం అంది. తోడేలు వినిపించుకోలేదు. దొరికిన తిండి ఎందుకు పోగొట్టుకోవాలి, తినగలిగినంత తినేదాకా నేను రాను అన్నది. లోపల చప్పుడు విని చాకలి లేచి వచ్చాడు. నక్క కంతలో నుంచి దూరి బయటపడింది. కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా తిని కడుపు ఉబ్బి ఉన్న తోడేలు మాత్రం కంతలో ఇరుక్కుపోయింది. చాకలి తన దుడ్డుకర్రతో ఆ తోడేలుని కొట్టి కొట్టి చంపేశాడు. దీంతో నక్కకి ఓ పక్క కడుపు నిండింది, మరో పక్క ఆ తోడేలు బాధ కూడా వదిలిపోయింది. ఇప్పుడు మనం స్వార్థం అనర్థం అనే ఇంకో కథ చెప్పుకుందాం. ఒక వర్తకుడు తన గాడిద మీద, గుర్రం మీద సరుకు వేసుకొని దూర ప్రయాణం చేస్తున్నాడు. గాడిద మీద మోయరానంత బరువుంది. రాను రాను అది నడవలేని స్థితికి వచ్చింది. అప్పుడు గాడిద గుర్రంతో, అన్నా, ఇలా అయితే నేను ఇంకెంతో దూరం నడవలేను. దయచేసి నీకు పుణ్యం ఉంటుంది, నా మీద ఉన్న బరువు కాస్త తీసుకోవచ్చు కదా అని బతిమాలింది. దీనికి ఎంతమాత్రం ఒప్పుకొని గుర్రం, నీ బరువు నేనెందుకు మొయ్యాలి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే అని వేదాంతం చెప్పింది. కొంత దూరం పోయాక బడలికతో గాడిద పడిపోయి చనిపోయింది. వర్తకుడు అప్పుడే గాడిద చర్మాన్ని ఒలిపించి గాడిద మీద ఉన్న బరువుతో పాటు గాడిద తోలు కూడా గుర్రం మీదనే వేసి తోలుకుపోసాగాడు.
ఇప్పుడు గుర్రం మీద మోయరానంత బరువైంది. అది బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ, అయ్యో! ఎంత అనర్థం వచ్చి పడింది. గాడిద అడిగినప్పుడే కొద్దిపాటి బరువు నేను పంచుకొని ఉంటే ఇంత బరువు నాపైన పడదు కదా! ఇప్పుడు గాడిదను చావనిచ్చినందుకు నా చావు మూడేలాగా ఉంది అనుకుంది. తన స్వార్థానికి తనను తాను తిట్టుకుంది. ఇప్పుడు మనం శుష్కోపచారాలు అనే ఇంకో కథ చెప్పుకుందాం. ఒక జమీందారు కొనక కొనక ఎంతో డబ్బు పోసి ఒక మంచి జాతి గల అరబీ గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రాన్ని కొన్నది మొదలు జమీందారుకు దాన్ని చూసి మురిసిపోవడమే కాని మరొక ఆలోచన లేదు. ఈ గుర్రం కోసం జమీందారు చక్కని భవంతి లాంటి సాలను కూడా కట్టించాడు. దాన్ని రోజు 2 పూట్ల తానే స్వయంగా మాలిషు చేస్తూ వచ్చాడు. జమీందారు ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్నప్పటికీ గుర్రం నానాటికి చిక్కిపోసాగింది. ఆఖరికి ఒకనాడు జమీందారు తన గుర్రంతో, నేను ఇంత అభిమానంగా నిన్ను సాకుతున్నాను. నేనే స్వయంగా నీకు మాలిష్ కూడా చేస్తున్నాను కదా. నీకు పోషణ చేసేవారే లేనట్టుగా ఎందుకిలా చిక్కి శల్యమైపోతున్నావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు గుర్రం హీనస్వరంతో ఇలా సమాధానం చెప్పింది. నన్ను ఇంత పెద్ద భవంతిలో పెట్టి తమరు స్వయంగా మాలిష్ చేయడం వల్ల నాకు ఒరిగినదేమిటి? నా పొట్ట సంగతి మీకు తోచనే లేదు. మాలిషు వద్దు, మట్టి వద్దు. దయచేసి నాకు వేళకింత తిండి పడేయండి. నేను మళ్ళీ ఒళ్ళు చేస్తాను అంది. అప్పుడు ఆ జమీందారుకు తాను చేసిన తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి గుర్రానికి కడుపు నిండా తిండి పెట్టడం ప్రారంభించాడు. గుర్రం కూడా తిరిగి మళ్ళీ బాగా ఒళ్ళు చేసింది. ఇప్పుడు మనం మాయమైన మాంసం అనే కథ చెప్పుకుందాం. ఒకనాడు గోహ అనే వ్యక్తి బజారుకు వెళ్ళి కట్టెడు మాంసం కొన్నాడు. దాన్ని తెచ్చి తన భార్యకిచ్చాడు. నేను పని మీద వెళ్తున్నాను. సరిగ్గా భోజనం వేళకి తిరిగి వస్తాను. ఈ లోపల ఉల్లిపాయల మసాలాతో కబాబులు చేసి ఉంచు అన్నాడు. గోహ చెప్పినట్టే అతని భార్య మాంసంతో కబాబులు తయారు చేసింది. ఇంకా భోజనాల వేళకు చాలా వ్యవధి ఉంది. అందుచేత కబాబులు రుచి చూడ్డానికి తన తమ్ముణ్ణి ఒకసారి వచ్చి పొమ్మని ఆమె కబురు చేసింది. అతను వచ్చాక ఇద్దరూ కలిసి కబాబులన్నీ ఖాళీ చేశారు. భోజనం వేళకి గోహ ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. అయితే కబాబులు కంచంలోకి రాకపోవడం చూసి అతను తన భార్యని, కబాబులు చేయమన్నాను కదా, చేయలేదే అన్నాడు. చేద్దామని అనుకున్నాను, కానీ ఈ లోపల మన పిల్లి మాంసం అంతా పొట్టన పెట్టుకుంది. నేనేం చేసేది అన్నది గోహ భార్య. వెంటనే గోహ కంచం ముందు నుంచి లేచి తాసు తెచ్చి పిల్లిని అందులో తూచాడు. పిల్లి సరిగ్గా కట్టెడే తూగింది. తిక్కుమాలిందాన, ఇది మాంసం అయితే మరి పిల్లి ఏది అని భార్యని అడిగాడు గోహ. గోహ అడిగిన ఈ ప్రశ్నకి అతని భార్య దగ్గర సమాధానం లేకుండా పోయింది.